కిలాడి వెంకట రోసయ్య 2019 నుంచి ఇప్పుడు వరకు చేసిన విద్వాంతం గ్రామాల్లో ఒక వ్యక్తి, నిడుపుల వ్యక్తి అభివృద్ధి అంటే ఏదో దుల్లిపాల నరేంద్ర కుమార్ కి తెలుసా అని అడిగావు. అభివృద్ధి అంటే ఒక్కసారి నేను చెబుతా ఏనండి, 2014 నుంచి 2019 వరకు దుల్లిపాల నరేంద్ర కుమార్ గారు ఈ మండలానికి చేసిన అభివృద్ధి, గ్రామంలో రోడ్డులు లేకపోతే ప్రతి ఒక్క గ్రామానికి 25 రోడ్లు, 30 రోడ్లు, 15 రోడ్లు, ఈ రకంగా ఎస్సీ ఎస్టీ సప్లాంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేసాడు. అది అభివృద్ధి అంటారు. అదే విధంగా గ్రామంలో శ్మశానాల్లో అడిగితొమ్ము చెట్లు పెరిగిపోయి మడిచిపోతానికి ఖాళీ లేకపోతే శ్మశానాలు శుభ్రం చేసి ప్రతి ఒక్క శ్మశానానికి 10 లక్షలు ఖర్చు పెట్టి చుట్టూ పారిగోళ్ళు కట్టాడు. అదే విధంగా రైతుకి వ్యవసాయ పనిముట్లు లేకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఎదగొర్రు దగ్గర నుంచి ఎదగొర్రు, దుక్కిగొర్రు, రోటవేటరు, ట్రాక్టర్లు, పట్టాలు, కోత మిషన్లు, అదే విధంగా ప్రతి ఒక్క వస్తువు 50% రాయితీ మీద పనిముట్లు ఇప్పించిన వ్యక్తి దుల్లిపాల నరేంద్ర కుమార్. అదే విధంగా తీసుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఈ పొందూరు మండలంలో 8 లిఫ్ట్ కేసులు ఇచ్చావు, దరిదాపుగా 85% పూర్తి అయిపోయింది. నువ్వు 2019లో కిలాడి వెంకట రోసయ్య ఈ నియోజకవర్గంలో పాదం పెట్టావు, లిఫ్ట్ కేసులు పాడు పెట్టావు, పాడు పెట్టి అడవితుమ్మ కప్ప పెంచావు, పంపు చెట్లు ఎత్తికెళ్ళావు, తూములు ఎత్తికెళ్ళావు. ఇవన్నీ మేము గమనిస్తానే ఉన్నాం. అభివృద్ధి గురించి చెప్తానికి మీరు సాలరు. అభివృద్ధి చేసింది ఎవరంటే దుల్లిపాల నరేంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ చేసింది. ఇలాంటి దాని గురించి చెప్పే హక్కు నీకు లేదు. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మనలో మొత్తం తిరిగి మాట్లాడటం నేర్చుకోండి. ఇలాంటివి చెయ్యాలంటే ఒక దుల్లిపాల నరేంద్ర కుమార్ కే సాధ్యం. నువ్వు వచ్చిన దగ్గర నుంచి పొందూరు నియోజకవర్గాన్ని నీ ఇష్టం వచ్చినంత లోతు పెట్టి తోముకుని వెళ్ళిపోతున్నావు. ఇక నీ తోముడు ఆపు, దగ్గరికి వచ్చేసింది. ఇంకా 50 రోజుల్లో నువ్వు ఇంటికి వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. వెళ్తున్నావు. ఇది కంపల్సరీ జరిగింది. అదే విధంగా పొందూరు నియోజకవర్గం ప్రజలకి రేపు సాయంత్రం 5 గంటలకి ఎంజీ రంగాబొమ్మ దగ్గర దుల్లిపాల నరేంద్ర కుమార్ గారిది బహిరంగ సభ ఉంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ తగిలి రావాలని చెప్పి మనం చేసుకుంటున్నాం.